నా తాత అయ్యే టైంలో నాయనైతే ఎంత విచిత్రంగా చూస్తారు. ఆళ్ళ ఇండ్లల్లో ఏం బాధ అయిందో ఆర్చుకోరు గాని గలీజ్ గలీజ్ మాటలతోటి ఆడిపోసుకుంటారు. అరే ఎవలింటి ప్రాబ్లమ్స్ ఆళ్ళకుంటాయిరా బయ్, గాదానికి గట్ల గలీజ్‌గా మాట్లాడాలా అని కొందరే ఎనకేసుకొస్తారు. ఎవ్వలకి తెలవని మనిషి అంటే ఓ 4 రోజులు ఈ ముచ్చట మాట్లాడుకొని ఇడిచేస్తారు. అదే ఓ రాష్ట్ర సీఎం అయితే ఎట్లుంటది? ఇంకా ఎట్లుంటది? పుట్టిన పిల్లగాడు పిల్లనో పెద్దగా అయ్యేదాకా రోజు అదే బ్రేకింగ్ న్యూస్ అయితది. ఈసారిదయినట్టే. ముసల్తనాన్ని కుస్మగుడాలన్నట్టే అయింది పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ కథ. తాతయ్యే టైంలో నాయన అని పిలిపించుకోనికే తయారైండు. ఇంటందుకే ఇచ్చేంతరంగా ఉందిలే. ఏం చేస్తారు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఊహు అన్నా అదే నిజము. భగవత్ సింగ్ మాన్ సార్కు ఇప్పుడు 50 ఏండ్లు ఉన్నాయి. సారుల ఫస్ట్ ఇంటామే ఇందర్ ప్రీత్ కౌర్ కు 2 పిల్లలు ఉన్నారు. అటంగా చిన్న చిన్న పంచాయతీలో ఇడుపు కాగితం తీసుకున్నారు. అటంగా 2022లో గురుప్రీత్ కౌర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇద్దరికి మహాలక్ష్మి మసంటి ఆడవిల్ల పుట్టింది. లుధియాలనున్న పోర్టిస్ దవాఖాన డెలివరీ కాగానే సీఎం సాబ్ అందరితో శుభవార్త పంచుకున్నాడు. ఇక ఈ ముచ్చట తెలియగానే పబ్లిక్ అంతా వాళ్ళ ఇండ్ల పండుగ అన్నట్టే మురిసిపోతే ఎప్పట్లకనే ప్రతిపక్షాలు కామెంట్లు చేస్తున్నాయి. ఎవరు ఏమనుకున్నా గానీ దేవుడు ఎవరు రాత ఎట్లా రాస్తే గట్లనే నడుస్తుంది. పుట్టిన బిడ్డని తల్లినైతే మంచి చూసుకోరు సారు అని ఇంకొందరు ఇంకేసుకొస్తున్నారు. 3, 4 రోజుల సంధి ఫోన్ ట్యాపింగ్ పంచదే నడుస్తున్నది. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ఆ పెద్ద పార్టీలన్నీ ఈ ముచ్చటనే ముంగటేసుకుంటున్నాయి. నిన్న కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడి ఇక ఇవాళ కమలం పార్టీకి వెళ్ళి లక్ష్మణ్ సార్ కూడా గట్టిగానే మాట్లాడిండు. మరి ఇంతకు సార్ ఏమన్నాడు, ఏం కథ అనంటే బీజేపీ లీడర్ లక్ష్మణన్న గురించి తెలిసిందే కదా. చూస్తాని కూల్గానే కానొస్తాడు గానీ ఏదన్నా ముచ్చట ముంగటేసుకుందంటే ఎవ్వరికినేది లేదు, ఏడ తగ్గేదేలే అన్నట్టు ఇచ్చి పడేసినట్టు బానే మాట్లాడుతుంటాడు. ఇక ఇలా కేటీఆర్ మీద గరంగరంగానే మాట్లాడి ఐఆమ్ ఫైర్ అని అనిపించిండు. చేస్తే గీస్తే 2-3 ఫోన్ ట్యాపింగ్లు వేసి ఉండొచ్చు అని కేటీఆర్ ఎట్లంటాడా? సెంట్రల్ హోంశాఖ పర్మిషన్ లేకుండా ఎట్లా చేస్తారు? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కారణం కేసీఆర్ కేటీఆర్. ఈ ముచ్చటను ముచ్చగానే ఇడిచిపెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి సీబీఐతో విచారణ చేపియాలని గుడ్లు గురకాయించిండు లక్ష్మణ్ సారు. తెలంగాణలో సర్కార్ మారినాక హార్డ్ డిస్కులు ఇరగొట్టి ఇన్ఫర్మేషన్ ఆగం చేసిరు. అసలు కేసీఆర్ ఇవ్వాలి నమ్మేటోడు కాదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేయించిండని చెప్పుకొచ్చిండు. వ్యక్తిగత స్వేచ్ఛని గంగల కలిపి నచ్చనోళ్ల మీద కక్ష సాధిస్తందుకు, నజరేసి పెడతందుకు కొందరు లీడర్లు సినిమా సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ చేయించిరని గట్టిగానే అరుచుకున్నాడు. ఎంపీ ఎలక్షన్ల దగ్గర పడుతున్న టైంలో ఇదంతా కమ్జోరైన కార్ పార్టీని ఇంకింత కార్నర్ చేస్తందుకు లక్ష్మణ బానే గరమయ్యిండు. మరి చేసినా 1-2 వేసి ఉండొచ్చు అన్న కేటీఆర్ మాటల్ని, పక్క పార్టీల కామెంట్లని అన్నింటిని పట్టించుకొని రేవంత్ సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ని ఎట్లా ముంగట తీసుకుపోతారో చూడాలిగా.